చివరిగా మనం నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కూడా వెళ్ళాము. అయినా సరే ఇది దొంగ దెబ్బ తీయడానికి, మన సమ్మెని నీరు గార్చడానికి ప్రభుత్వం చేసిన ఈ కుట్రని మనందరం కూడా దీన్ని దగ్ధం చేసి మన యొక్క నిరసన తెలియజేస్తాం. ఓకేనా? అందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. అంటిస్తే దాన్ని బట్టి అంటించి అసలు అందులో పొలం లేదు. ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి, అధికారుల బెదిరింపులు, అధికార బెదిరింపులు, అధికార బెదిరింపులు, అధికార బెదిరింపులు, ప్రభుత్వం అంటే వైఖరి. అంగన్వాడీ సమస్యలను వెంటనే, అంగన్వాడీ సమస్యలను వెంటనే, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను, అంగన్వాడీ సమస్యలను, అబద్ధపు జీవాలను, అబద్ధపు జీవాలను, ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి. మీకు బాగుందనుకోండి, మీకు అదనంగా 30,000 ఇచ్చాను అనుకోండి, మంచి వర్క్ చేసేస్తా. ఇంతకుముందు నా దగ్గర 500 మంది గుమ్మస్తాలు పనిచేశారు మన భాషలో. తర్వాత కాలక్రమేణా ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడం వలన ఇప్పుడు మా దగ్గర 100 మంది కూడా పనిచేశారు. ఇచ్చారు. నాకు ఆర్థిక పాలన ఉంటేనే కదా ఇవ్వగలుగుతాను. అలాంటివి కరోనా కష్టాలు, ఈ కష్టాలు ఉండడం వలన కొంచెం ఇబ్బంది అయి ఉండదు. దానికి ఏ విధంగా స్థిరీకరించాలనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కమిటీతో మాట్లాడి చర్చించి మీకు న్యాయం చేస్తే మాకు మంచి మాట్లాడతాం. మీకు న్యాయం చేసేట్టు చూస్తాను. చేపించకండి, ప్రతి ఒక్కరిలో మంచి వాళ్ళు ఉంటారు. మంచిదండి. అదే నా పేరు మీనా. మరి ఈ ఐసిడిఎస్ ఆఫీస్కి వచ్చి, డిపార్ట్మెంట్లోకి వచ్చి నేను 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదండి. ధర్నాలు చేసాం గానీ, ఇంత 24 రోజుల వరకు మేము ధర్నా చేస్తున్నాం గానీ లోకల్లో ఉన్న నాయకులు గాని ప్రతిపక్షంలో ఉండి మరి ఎవరు కూడా మమ్మల్ని శిబిరానికి సందర్శించడానికి రాలేదు. రాకపోగా పైన ప్రచారం ఏంటంటే వీళ్ళకి అన్ని జీవోలు ఇచ్చేసాం, వీరు స్కూల్కి వెళ్ళాలి చేయాలి అని మాకు నోటీసులు పంపించారు.
ఆ నోటీసుల వరకేనండి. ఇప్పుడు ఎలా దగ్గం చేసామో మేము రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని అలా దగ్గం చేస్తామని మేము చెబుతున్నాము. ఎందుకంటే మా ఇళ్లలో కనీసం మనిషికి వచ్చి 100 ఓట్లు, ఆ 100 ఓట్లు 1000 ఓట్లు సపోర్ట్ గా చేస్తాయి. మా ఓట్లు ఈ రోజున రేపొద్దున ఓట్లకు వచ్చేటప్పుడు మా ఇళ్లకు ఎలా వచ్చి అడుగుతారు, ఓట్లు వేయండి అక్క చెల్లెళ్ళు అమ్మ చెల్లెళ్ళని. అప్పుడు మేము వీధిని పడేయమా? కంపల్సరీగా ఈ వీధిని పడేస్తాం కదా. మా ఐక్యత అంతా ఒకటే, అంగన్వాడీ ఐక్యత అంతా మేమందరం కలిసి పోరాడతాం. కానీ ఈ సమ్మెను మాత్రం మాకు సమస్యలు మా కోరికలు నెరవేర్చకపోతే సీఎం గారికి ఒకటే చెప్తున్నాం, గద్దె దింపుతాం. గద్దె మేము ఎలా ఎక్కించామో అలాగే దింపుతాం సీఎం గారికి. మా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్ తరఫున ఇది మేము వాగ్దానం చేస్తున్నామండి. నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలిని. మేము గత 24 రోజుల మట్టి ఈ ధర్నా సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొంచెం అంటే కొంచెం కూడా చెల్లించలేదు, స్పందించలేదు. మమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెడుతుంది. ఎన్నో మీటింగ్లు, ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. ఆడదాం రండి, పాడదాం రండి, లేకపోతే పెన్షన్ పెంచాము దాన్ని సంబరాలు చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ మా ముందు నుంచి వెళ్తూ కూడా ఆడపిల్లలు 24 రోజుల మట్టి ఈ సమ్మెని నిర్వహిస్తున్నారు, ఈ టెంట్ లో ఉన్నారు. వాళ్ళ బాధను ఒక్కసారైనా చూసి వాళ్ళకి మద్దతు తెలుపుదామని ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. దీనికి మేమందరం ఆడవాళ్ళం అందరం కూడా సిగ్గుపడుతున్నాము, బాధపడుతున్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చిందని చాలా బాధపడుతున్నాము. ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందిగా, గ్రాడ్యుయేటీ అట్లాగే గ్రాడ్యుయేటీ పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎందుకండి మేము 5 సంవత్సరాల మట్టి ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఇంత బాధపడాల్సి వస్తుంది. 5 సంవత్సరాల్లో కూడా దపదపాలుగా ఈ ప్రభుత్వానికి తెలియజేశాము. ఈ రోజు మేము కొత్తగా ఏమి ఈ ధర్నాకి రాలేదు, హఠాత్తుగా వచ్చి మేము టెంటల్లో కూర్చోలేదు, సమ్మె నిర్వహించట్లేదు. 4 సంవత్సరాల నుండి కూడా మా అధికారులకు తెలియజేశాము, అలాగే మంత్రులకు తెలియజేశాము, ప్రతి ఒక్కరికి కలెక్టర్లకు తెలియజేశాము. దపదపాలుగా తెలియజేసుకుంటూ మా బాధని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సమ్మెని నిర్వహిస్తూనే ఉన్నాము. దీన్ని ప్రభుత్వం చర్చలకు పిలిచి మా సమస్యను పరిష్కారం చేయకపోతే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాము, మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం.